ఈరోజు మనం కార్తీక పురాణం 5వ రోజు కథ తెలుసుకుందాం. కథ ప్రారంభం. పూర్వం ఒక గ్రామంలో హరిదాసు అను పిలువబడే ఒక పెద్దయ్య ఉండేవాడు. అతను చాలా మంచి మనసు కలవాడు. ఏ ఇంటికి వెళ్ళినా భక్తితో పాటలు పాడేవాడు. అతని మనసులో ఒక కోరిక ఉండేది. భగవంతుని ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలి అని బలంగా అనుకునేవాడు. ఆయన ఒకరోజు అడవిలో ఉన్న శివాలయంలో పూజ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న నదీ తీరం ఉండేది. కార్తీక మాసం కావడంతో ఆయన నది దగ్గర దీపాలు వెలిగించి ఇలా అనుకున్నాడు. మనసు శుభ్రంగా ఉంటే చిన్న దీపం కూడా దేవుడు దారి చూపుతుంది. అదే సమయంలో అక్కడికి ఒక పెద్ద పాము వచ్చింది. హరిదాసు చాలా భయపడ్డాడు. ఆ పాము అతను వెలిగించిన దీపం దగ్గర కూర్చుంది. దీపం ఆరిపోకుండా ఆపింది. హరిదాసు ఆశ్చర్యపోయాడు. ఆ పాము నిజానికి దేవుడు రూపంలో వచ్చిందని అతనికి అనిపించింది. హరిదాసు వెలిగించిన దీపాన్ని చూసి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుడు చేసిన పూజకి ప్రసన్నుడైన శంకరుడు పాము రూపంలో వచ్చి ఇలా అన్నాడు. భక్తి అన్నది హృదయంలో ఉండాలి. పెద్ద పూజలు, గొప్ప వేడుకలు అవసరం లేదు అని అన్నాడు. నీ మనసు దీపంలా వెలిగిపోతే నేను అక్కడే ఉంటాను. అలా హరిదాసుకి మోక్షం దక్కింది. హరహర మహాదేవ. 5వ రోజు కథ ముగిసింది. తిరిగి 6వ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం.